జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని మెదక్ సిసిఎస్ పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. శివంపేట పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఉదయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మండల పరిధిలోని కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధి రూపుల తండాకు చెందిన జరుపుల మోహన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని ఎస్పీ ఉదయ్ కుమార్ చెప్పారు. ఈ విచారణలో చోరీ విషయం బయటపడింది. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేసి నర్సాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన ఏర్ల నరేష్కు తక్కువ ధరకు అమ్ముతానని మోహన్ చెప్పినట్లు ఎస్పీ వివరించారు. వీరిరువురి నుండి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని ఎస్పీ తెలిపారు. వాహనాల విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ చెప్పారు. కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ వెంకటరెడ్డి, తుఫ్రాన్ సిఐ కృష్ణ, ఎస్ఐ మహిపాల్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ తిరుమలేష్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ ఊళ్ళలో ఏమంటే చిన్న చిన్న దొంగతనం చేస్తే కూడా కేసు పెట్టరు. మాకు చెప్పారు చాలా మంది. వాళ్ళే ఏదో పోలీసులు మాట్లాడి చేస్తే వాడు చిన్న ముదిరిపోయాడు. ఈయన మీద ఇప్పుడు ఈ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము, తర్వాత నిఘా ఉంచుతాం. డెఫినెట్గా ఈ కేసులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేస్తాం. ప్రధాన నిందితుడు సెకండ్ బ్యాండ్ కొన్నాడు. ఆయనతో పాటు ఈయనతో బాబు. ప్రధాన నిందితుడు జర్పుల మోహన్, దొంగతనం చేసింది జర్పుల మోహన్. ఈయనేమో బండ్లు కొదవ పెట్టుకుంటూ 10,000 ఇచ్చిన దానికి 5,000 ఇచ్చి బండ్లు దగ్గర పెట్టుకుంటూ 5,000. అది తెలుస్తాయి దొంగ బండ్లు అని. ఒక మనిషికి 5 బండ్లు ఉంటాయా? ఉండవు కదా. ఎవడన్నా ఒక బండి అంటే నా బండి అని పెట్టుకోవచ్చు అంట. పెట్టుకున్నందుకు ఆయన మీద కూడా కేసు పెడతాను. జనరల్ కింద రికవరీ చేస్తే ఇంతకుముందు పెట్టపోయేది, ఇప్పుడు అట్ట కాదు. అయినా కొన్నోళ్ళ మీద కూడా కేసు పెట్టాడు. ఇద్దరు నరేష్ బైక్ దొంగ బండ్లు కొన్నాడు. మిగతా డిఫరెంట్ పీపుల్ కమ్మిండు. వాళ్ళందరికీ ఇప్పుడు నీలాంటి ఎవరో రైతులు చిన్న ఉంటారు కదా, ఇక వాడికి ఇక సార్ మాకేం తెలుసు వాడు ఏదో సొంత బండి అని చెబితే మేము కొనుక్కున్నాం అయిందని ఇక వాళ్ళు చెప్తారు. ఈడేం తెలుసు 5 బండ్లు కొన్నాడు కదా సార్. దీంట్లో సార్ ఇప్పుడు 2-వీలర్ సేల్స్ పెట్టారు సార్. చాలా షాప్స్ ఓపెన్ అయితే దాంట్లో బాగా మోసం జరుగుతుందో వీరికి సార్. ఇక్కడి వరకు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఇవ్వకుండా వెహికల్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. సెకండ్ హ్యాండ్ బండి సార్ 2-వీలర్ సేల్స్ అండ్ వెహికల్ షాప్స్ బాగా పెట్టారు షోరూమ్ సార్. తూఫాన్లో దానికే ఒక కేసు వేసింది. ఇట్లా పెట్టుకొని ఇప్పుడు అది దొంగ బండ్లు కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా ఇప్పుడు మీకు ఫైనాన్స్ బండ్లు ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు నువ్వు ఫైనాన్స్ కట్టలేకపోతే ఏం చేస్తాం, బండ్లు తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత కూడా అది క్లోజ్ అయిన తర్వాతనే ఆ బండిని వేరే వాళ్ళకి అమ్మాలి. యాక్చువల్గా ఫైనాన్స్ అయిపోతే కట్టాడు, ఫైనాన్స్ పేరు మీద ఉంటుంది బండి. కానీ నీకు వచ్చినా కూడా అది నీ బండి కాదు. అది నీ బండి నీ మొత్తం అప్పు తీరిన తర్వాత నీ బండి నీ పేరు నుంచి మొత్తం అప్పు అయిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద పోతుంది కదా. ఈ బండి ఇట్లా పెండింగ్ ఉంటుంది. వాడు అప్పు తీసుకుని ఇంకో బండికి ఇంకోటికి వాడు మళ్ళీ ఫైనాన్స్ ఇచ్చేస్తారు. అదే సెకండ్ హ్యాండ్ బండి, అదే అమ్మేస్తారు మొత్తం. తర్వాత